ఇర్మీయా గ్రంథం 33:3. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. చాలా మంది ప్రార్థన చేసే అలవాటు ఉన్నదండి. దేవుని పాదాల దగ్గర కూర్చొని మొర్రపెట్టే అనుభవం ఉండదు. చాలామంది క్రైస్తవ జీవితంలో మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, మందిరానికి వెళ్తున్నాం, మేము ఆత్మీయులు, దేవుని బిడ్డలు అని చెప్తూ ఉంటారు. కానీ ప్రార్థన చేసే అనుభవం లేకపోవటం వల్ల, దేవునికి మొరపెట్టే అనుభవం లేకపోవటం వల్ల వాళ్ళ జీవితాలు దేవుని యొక్క సంగతులు తెలుసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క వారి పట్ల ఉన్న దేవుని ప్రణాళిక, వారి పట్ల ఉన్న దేవుని ఉద్దేశం, వారి పట్ల దేవునికి ఉన్న ఆశ తెలుసుకోలేకపోతున్నారు. అలాగుండకుండా దేవునికి మొర్ర పెడితే ఆయన ఏం చేస్తారు? మనకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. నాకు మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ప్రార్థన ఆలకిస్తాడు మన దేవుడు. ఆయన పేరు ప్రార్థన ఆలకించే దేవుడు. నువ్వు సమస్యలో ఉన్నావా, ఇరుకులో ఉన్నావా, ఇబ్బందులో ఉన్నా ప్రార్థన చేయి. నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా